గారు ఓం ఆర్యబంధులారా, ఓం ప్రకాష్ను ఆశ్రమంలో గట్టిగా చేయడానికి ప్రయత్నం చేయడం సాగుతుంది. అంటే ఇది ఆధ్యాత్మిక దృష్టితోటి అయితే ఇదే, ఇక లౌకిక దృష్టితోటి అయితే ఏంటంటే ముల్లే మూట సర్దుకో అనే విధంగా చేస్తున్నది. ఏంటంటే గోడకు మేకు కొట్టి ఊడబీకడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా, ఊపి చూస్తుంటారు కదా దిగిందా లేదా అని. శ్యామలయ్య గారు అర్థమవుతుందా? అటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయి. అదేంటంటే ఈ ఫోన్లో పేరు నేను చూపిస్తాను, మీరు ప్రయత్నం చేయండి. ఇది కనబడుతుందా? కెమెరా ఎక్కడ ఉందో కనబడతలేదు ఆచార్య. అదే మరి ఇప్పుడు వస్తుంది, కొంచెం వచ్చింది మళ్ళీ పోయింది. అదే పేరుకు బదులు అశ్లీల ఫోటోలు పెట్టి పక్కకు అశ్లీల కాదు, మరి అది వేరే అర్థం వస్తుంది. మీరు అట్లా అనకండి, అది కూడా చూపిస్తాము. ఇప్పుడు ఏంటంటే ఇగో ఇట్లా ఫోటో ఈ కెమెరా వస్తుంది. కనబడతలేదా? బ్యాక్ తీస్తే కనపడుద్దేమో ఆచార్య, కనపడిపోతుంది. ఇప్పుడు కనపడుతుంది, ఇప్పుడు కనపడుతుందండి. ఆచార్య ఫోటో ముందల, పేరు ముందల వేరే ఫోటో పెట్టిండ్రు, అమ్మాయిది వేరే. అట్లా ఎవరు పెట్టినో అర్థమైతే లేదు. అది 3 రోజుల నుంచి కనబడుతుంది. అది ఇగో ఈ అమ్మాయి మీరు ఫోన్ చేసేటప్పుడు ఇది భ్రమపడగానే ఇంకా ఈ ఫోటోని కాదు, ఇంకే ఫోటో పెట్టినా వెంటనే నాకు చూపెట్టాలి. ఎందుకంటే ఈ ఆశ్రమాన్ని ఆగం చేయడానికి బయట నుంచి లోపల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పేరు కింద ఉన్నది ఓం ప్రకాష్ ప్రచార అని ఉన్నది. నేను ప్రచారాన్ని ఎందుకు పెట్టుకుంటాను? అర్థమవుతుందా? ఇక ఇంకొకటి, ఈ పేరు మార్చి ఇగో ఇంట్లో పెట్టారు. దీంట్లో ఉన్నది ఏంటంటే ఓం ప్రకాష్ పతంజలి అని పెట్టారు. అంటే సూటిగా పతంజలి వైపు అందరి దృష్టిని తీసుకురావడానికి ఇది కుట్రలు జరుగుతున్నాయి. నా డౌట్ ఏమొస్తుందంటే, ఎవరన్నా మనోళ్ళే ఒత్తడంలా ఏమైనా పొరపాటు జరిగి అట్లా వచ్చిందా, కావాలని చేసిండ్రా? అది తెలుసుకోవాలి స్వామి, కరెక్ట్ తెలుసుకోవాలి మనం. కరెక్ట్ ఎవరన్నా ఇప్పుడు మా పొరపాటున ఒత్తితే కేవలం ఆ ఫోటో రావాలి, కానీ పేరు రాయడం ప్రచారం అని పతంజలి అని ఈ అక్షరాలు స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాయడం అది కావాలని చేసింది, పేరు మార్చడం అనేటువంటిది. ఇక అది అందరి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే వెనకేం జరుగుతుందో మనకి తెలియదు. ఇప్పుడు మీడియా కాబట్టి అది ఎక్కడి నుండి, ఏ ఊరు నుండి, ఏ దేశం నుండి, ఎక్కడి నుండి ఎవరైనా చేయవచ్చు. చేస్తే మీరు భ్రమపడద్దు. మీకు ఏదైనా పొరపాటుగా కనపడితే వెంటనే సూచించడానికి ప్రయత్నం చేయండి. ఓం ఆచార్య నర్సిరెడ్డి గారు ఏమన్నారంటే, ఈరోజు కంప్లైంట్ చేద్దాము, స్టేషన్ కోదామన్నారు. అది మంచిది కాదేమో, మనంతకు మనమే గోక్కొని అట్లా చేయడం బాగుంటదా అని ఆలోచన నాకు ఒకసారి వచ్చింది, కాబట్టి మీకు చెప్తున్నా. అదే నిజమే, కానీ ఇది ఇలాగ ఊరుకుంటే వాళ్ళ శృతి మించిపోతుంటారు. నర్సిరెడ్డి గారికి అవకాశం ఉంది కదండి, వాళ్ళ పదవులు అక్కడ మనకు ప్రమాణం కనబడుతుంది కదా, ఒకసారి ప్రచారాన్ని, ఒకసారి పతంజలి అని, తను సక్రియమై ఉన్నాడని, మనల్ని కనిపెడుతున్నాడని పేరు కనిపిస్తుంది కదా. అందుకని అది దాన్ని బట్టి ఆలోచిద్దాం తర్వాత. సరే, ఇది గోడ ఊపి చూస్తారు కదా దిగిందా లేదా అని, అటువంటి ప్రయత్నం సాగుతుంది. తొందరపడితే ఇంకేదో అవుతుంటది. అందు గురించి ఆచితూచి అడిగేయడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఇటువంటిది చేస్తే మరి ఆచార్య ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి తొందరపడి భ్రమపడకూడదు అని చెప్పేసి సూచించడం అంతవరకే. ఇప్పుడు మన ప్రకరణలోకి వెళ్తే, ఓం సమాధి నిర్ధూతమలస్య చేతసు
నివేశితస్యాత్మని యత్సుఖం భవేత్ న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే స్వయం తదంతఃకరణేన గృహ్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మొన్నటి ఎపిసోడ్లో అల్వాల్ జగదీష్ గారికి అర్థం కానటువంటి విషయం, ఇంకా జగదీష్ గారి లాగా ఎంతో మంది ఉండొచ్చు, కాకపోతే వారు ఫోన్ చేసి చెప్తున్నటువంటిది ఏంటంటే దశదిన కర్మ చేయాలా చేయకూడదా, వారు అడిగినటువంటి ప్రశ్నకు మీరు సూటిగా సమాధానం చెప్తలేరు అని వారు అంటున్నారు. ఈ ఈ విధంగా మీకు ఎవరికైనా అనిపించిందా? దశదిన కర్మ అక్కడ వేదంలో చెప్పిన దాన్ని బట్టి 12 రోజులు ఈ యొక్క తన కర్మానుసారంగా తిరుగుతున్నప్పుడు 13వ రోజు మనం కర్మ చేసుకోవచ్చు అనేటువంటిది. మళ్ళీ దయానంద సరస్వతి దేహం నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మకు మనకు ఎటువంటి సంబంధం లేదు, మనం పెట్టేటువంటి ఈ పిండములు కానీ ఇంకా శ్రాద్ధ రూప పిండములు ఏవైతే ఉన్నాయో ఆ దేహానికి వర్తిస్తాయి. ఆ దేహానికి అయితే మనం అంత్యక్రియలు చేశాము. ఆత్మ అయితే అంత్యక్రియల కంటే ముందే చనిపోయినప్పుడే అనిపోయినప్పుడే అప్పుడే వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు బ్రతికున్నప్పుడు సజీవంగా మనం చూస్తే ఏంటంటే, ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అని చెప్పేసి అడిగి వడ్డించుకొని తింటున్నప్పుడు, ఆకలిగా ఉంటే ఇంకొంచెం పెట్టమని, ఇక తీరిన తర్వాత నాది నిండింది, నాకు ఆకలేస్తుంది, నేను తింటున్నాను, నాది నిండింది. ఈ 3 శబ్దాల మీద ఆలోచన చేయండి. ఈ 3 శబ్దాల తోటి మనం విచారణ చేసినట్టయితే, ఒక డ్రైవరు నా వాహనం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది, దాన్ని సర్వీసింగ్ చేయించాలి, రిపేర్ చేయించాలి అని చెప్పేసి రిపేర్ చేయిస్తాడు. అయ్యేటప్పుడు రిపేర్ అవుతుంది, నేను వాహనం సిద్ధమవుతుంది అని చెప్పేసి, అయిన తర్వాత నా వాహనం సిద్ధమైంది, ఇప్పుడు నేను వస్తున్నాను. వాహనం గురించి చర్చ. అదే రూపకంగా ఆకలేస్తుంది, నేను తింటున్నాను, నాది నిండింది. ఈ 3 శబ్దాలు అర్థమవుతున్నాయా లేదా? కెమెరా బంద్ చేసుకొని కూర్చుంటున్నారు. నాకు తెలిసిన కాడికి ఏమనిపిస్తుంది అంటే, మనము పోయినోళ్ళు పోగా మనకు బాగుండాలి, మనం బాగుండాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారేమో. మీరు శ్యామలయ్య గారు ప్రసంగానికి దూరంగా వెళ్ళకండి. మీరు వెళ్ళినట్టుగా నేను మీతో పాటు వస్తే వారేమంటున్నారంటే మీరు సూటిగా చెప్తలేరని వారు వెనక నుంచి అంటున్నారు. అంటే నేనన్నాను, మీరు ఫోన్లో కాదండి, ఫోన్లో అయితే మనం ఇద్దరం మాట్లాడుకుంటాం, మీరు ఆన్లైన్లో రండి, వస్తే ఇంకా అందరికీ కూడా ఆ విషయం తెలుస్తుంది కదా, ఇంకా స్పష్టీకరణ అవుతుంది కదా అని అంటే, మనకు పొద్దున లేవలేను, అది వేరే విషయాలు అన్ని చెప్తున్నారు. అందుకని సూటిగా ప్రశ్న ఏది ఉంటుందో సమాధానం దాని గురించే మాట్లాడండి. ప్రశ్న ఏంటంటే, దశదిన కర్మ చేయవలెనా చేయకూడదా, ఇది ప్రశ్న. దానికి ఓం ప్రకాష్ చెప్పేది ఏంటంటే, యజుర్వేదము 39వ అధ్యాయము 6వ మంత్రము ప్రకారంగా అది ఆత్మ తన కర్మానుసారంగా 12 రోజులు గతి చేస్తుంది. అదే ఇప్పుడు మనం ముందు ప్రకరణంలో ఇదే బృహదారణ్యక ఉపనిషత్తులో వస్తున్నటువంటిది ఏంటంటే, తృణ జలాయుక అంటే గడ్డి చిలక, తృణం అంటే గడ్డి, జలాయుక అంటే ఆ యొక్క గడ్డి మీద ఉండేటువంటి రసతత్వంతో బతికేటువంటిది జలాయుక. అది కాలు తీసి కాలు పెట్టడానికి ఎంతైతే సమయం పడుతుంటుందో అంత త్వరగా పునర్జన్మని ఎత్తుతుంటారు. అంటే ఆ కాలు పెట్టగానే మళ్ళీ ఇక్కడ చనిపోయి అక్కడ పుడుతుంటదని కాదు. ఏ జన్మలకైతే వెళ్తుంటుందో, ఇప్పుడు మనిషి జన్మకైతే 9 నెలలు గర్భంలో ఉండాల్సిందే,
ఆ తర్వాత ఆ 9 నెలల్లో పిండముగా తయారయ్యే పుట్టాలి. ఇక పశుపక్షి క్రిమి కీటకాలలో వాటి గర్భం యొక్క సమయం అండంలో ఉండి ఆ అండంలో తల్లి పొదిగిన తర్వాత పిల్లలుగా పుట్టడానికి ఎంతైతే సమయం పడుతుంటుందో ఆ సమయం అయితే పడుతుంటది. అంటే ఈ తృణజలాయుక కాలు తీసి కాలు పెట్టడానికి ఎంతైతే సమయం పడుతుంటుందో అంత త్వరగా పునర్జన్మనెత్తడం. ఇక ఏ రకంగా వారి కర్మ నిరీక్షించాల్సి వస్తే, నిరీక్షించడం అంటే ఎదురు చూడడం. ఇప్పుడు ఏంటంటే రాత్రి 10 గంటలకు వచ్చేటువంటి బస్సు, రైలు, విమానానికి మనము ముందుగా వెళ్తుంటాం, పొద్దున వెళ్తుంటాం. పొద్దున వెళ్తే మన కోసం అది పొద్దున రాదు కదా, రాత్రి వచ్చేది రాత్రే వస్తుంటది. ఇప్పుడు విమానాశ్రయంలో ఏంటంటే 2 గంటలు 3 గంటలు ముందుగా పిలిపిస్తారు మనల్ని. ఎందుకు అని అంటే అవన్నీ చెకింగ్ చేయడం, సురక్షాత్మకమైనటువంటి వారి వ్యవస్థ ప్రకారంగా అన్ని సరి చూసుకున్న తర్వాతనే యాత్ర చేయనిస్తుంటారు. కాబట్టి 2-3 గంటలు ముందు పిలిపిస్తారు. అంటే 2-3 గంటలు మనం ముందెళ్తే మన కోసం 2-3 గంటల ముందు విమానం రాదు కదా, విమాన సమయానికే వస్తుంటది. అందుకని ఈ చనిపోయినటువంటి వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు, చంపబడినటువంటి వారి యొక్క ఆత్మ ఇక పునర్జన్మతోటి ఎవరి కడుపులో పుట్టాలో, ఎవరితో కలిసి సహజీవనం చేయాలో, ఎవరి మధ్యలో ఈ బంధుత్వం శత్రుత్వం తోటి వారు తన జీవిత గమ్యాన్ని నడపాలో, వారు ఇంకొక శరీరంతో ఇంకొక జన్మలో ఇంకొకరితో ఉన్నారు. వారు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం ముగించుకొని వచ్చే వరకు వీరు నిరీక్షించాలి. అర్థమవుతుందా? మళ్ళీ వినండి. ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో, ఎవరైతే చంపబడుతున్నారో, ఎవరైతే చచ్చిపోతున్నారో వారి కర్మానుసారంగా ఒక గడ్డి చిలుక ఇట్లా కాలు తీసి కాలు పెట్టేంత సమయంలోనే పునర్జన్మ కోసం సక్రియం అవుతుంది. అది పురుషుని శరీరం నుండి స్త్రీ శరీరానికి అండంలోను పిండంలోను ఆ రకంగా తయారై పిండంగా ఎదిగి శిశువుగా జన్మించడం ఆ రకంగా జరుగుతుంది. కానీ ఎవరి కడుపులోనైతే పుట్టాలో, ఎవరైతే వీరి కడుపులో పుట్టాలో అటువంటి వారు ఇంకా వేరే శరీరంలో ఉన్నారు, వేరే జన్మలో ఉన్నారు. అక్కడ వారు తీరిక లేకుండా ఉన్నారు కాబట్టి వారు అక్కడి కార్యక్రమం ముగించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీరి జీవన యాత్ర కొనసాగుతుంటది. ఇప్పుడు ఇది ఎలాగానంటే, మన ఊరు వెళ్ళాల్సినటువంటి బస్సు ఇంకొక ఊరికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఊరికి వెళ్తుంది. అర్థమవుతుందా? అక్కడ ఆలస్యమైంది, వచ్చేదాకా ఆగాలని. అంతే. అందు గురించి ఆ నిరీక్షణ ఉండేటువంటిది, ఎదురు చూపు అనేటువంటిది ఈ గోదాములలో నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థం, అన్న పానీయాలు. చెరువులలో, నదులలో నిల్వ ఉండేటువంటివి, ఈ భూమి లోపట ఉన్నటువంటి భూసారం రూపంలో భగవంతుడు చూపిస్తున్నాడు. ఈ యొక్క గోదాములలో కానీ, అక్కడికి వెళ్ళి తెచ్చుకొని దుకాణాలలో కానీ, మళ్ళీ స్టోర్ రూమ్లలో మన ఇంట్లోకి తెచ్చుకొని మనం నిల్వ ఉంచుకునేటువంటిది వాటిలో కానీ ఈ జీవాత్మలో నిరీక్షణ అనేటువంటిది జరుగుతుంటది. ఇటువంటి సందర్భంలో ఆ యొక్క ఆత్మ పునర్జన్మ కోసం వెళ్ళేటువంటి ఆత్మ ఏ రకంగా వెళ్తుంది అనేటువంటి రహస్యాన్ని యజుర్వేదం 39వ అధ్యాయం 6వ మంత్రంలో చెప్పడం జరిగింది. మంత్రం దగ్గర పుస్తకం తీయండి, తొందరగా అర్థమవుతుంటది. ఇంకా దాన్ని అనువాదం చేసి కూడా పెట్టడం జరిగింది. ఓం ఆచార్యజీ. ఒక్క నిమిషం. సవిత ప్రథమే. సవిత అంటే ఈ కిరణాలతో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలో మొదటి రోజు. సవితా ప్రథమయాహని మొదటి రోజు ఈ ఉదయిస్తున్నటువంటి సూర్యుని లోపల. ద్వితీయే అగ్ని, అగ్నిర్ద్వితీయే. ఈ యొక్క ఊష్మ కలిగినటువంటి, ఉష్ణోగ్రత కలిగినటువంటి తేజస్వి స్వరూపమైనటువంటి ఆ యొక్క అగ్నిలో రెండవ రోజు. వాయు తృతీయే. వా గతి గంధనయోహం. గతి అంటే సక్రియమయ్యేటువంటి తత్వం, ఒక చోట నుంచి ఇంకొక చోటికి ప్రవహించేటువంటి, ప్రవాహం అయ్యేటువంటి వాయువు, వీచేటువంటి వాయువులో మూడవ రోజు. ఆసమంతా దీప్యతేతి ఆదిత్య. ఆదిత్యుడు అంటే సూర్యుడు భౌగోళిక దృష్టికోణంతో ఈ యొక్క సౌర దీనితోటి సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు, ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటాడు.
ఆ ఉదయించని అస్తమించని ఎప్పటికీ ఒకే విధంగా ఉన్నటువంటి సూర్యుని మధ్యలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఏ ఏ వైపు అయితే సూర్యుని వైపు ఏ భూమి యొక్క భాగం వెనుక భాగం గాని ముందు భాగం గాని సూర్యుని వైపు ఉన్నటువంటి భాగం భూమి మీద దినముగా, సూర్యునికి విపరీత దిశలో ఉన్నటువంటి భూమి యొక్క భూభాగం చీకటిగా ఉంటుంది కాబట్టి అది రాత్రిగా, కానీ సూర్యుడు మాత్రం నిరంతరంగా వెలుగుతున్నాడు కాబట్టి దాన్ని ఆదిత్యుడు అంటారు ఆ సూర్యుడు. అటువంటి ఆదిత్యునిలో 4వ రోజు మరియు చంద్రమ పంచమ, 5వ రోజు చంద్రునిలో ఋతువు షష్ఠే. ఇక ఋతువు అనేటువంటిది ఋతువులలో 6వ రోజు మరుత సప్తమే. మరుత అంటే మేఘం. ఈ యొక్క మరుత అంటే వాయువు, అది విద్యుత్తు కూడా వస్తుంటుంది. ఈ విద్యుత్తు వాయువు అనే అర్థం కూడా వస్తుంటది. ఈ విద్యుత్తులో 7వ రోజు బృహస్పతి, బృహతాంపతి బృహస్పతి, వీటన్నింటిని వ్యవస్థ చేసేటువంటి అన్నింటికంటే గొప్ప వాయువు. ఈ వాయువు ద్వారానే ఈ యొక్క భూమి, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ సక్రియమై ఉన్నాయి, ఆ గతిలోనే ఉన్నాయి. కాబట్టి ఆ బృహస్పతిలో 8వ రోజు మిత్రో నవమే. ఈ మిత్ర కలయిక సంగమంతో కలిసిపోయేటువంటి అటువంటి దాంట్లో 9వ రోజు వరుణో దశమ. ఈ వరణీయుడు, వరుణ స్వరూపుడు, వర్షించేటువంటి మేఘం, నీటి సంయోగంలో 10వ రోజు ఇంద్ర అంటే ఇది విద్యుత్తు. ఈ ఇంద్రుడు అంటే ఏకాదశ 11వ రోజు విశ్వే దేవాహ పంచమహాభూతాలలో 12వ రోజు. ఈ రకంగా ఆత్మ గతి చేస్తున్నది కాబట్టి 13వ రోజు శాంతి యజ్ఞం చేయాలి అని చెప్పేసి దీని యొక్క సారాంశం. ఉండండి. వారి జగదీష్ గారి ప్రశ్న ఏంటంటే చెయ్యాలా చేయకూడదా అంటే, చెయ్యాలి అని అన్నప్పుడు ఆధారం ఏంటంటే ఈ వేద మంత్రం. ఇక చెయ్యకూడదు అని అన్నప్పుడు మనము వేదానికి విరుద్ధంగా చెప్పినట్టు అవుతుంటుంటది. అందు గురించి ఈ రహస్యం అంతా చెప్తే వారు అంటారు మీరు సూటిగా చెప్పాలి, చేయాలా చేయకూడదా. చేయకూడదని అంటే మరి వేదమంత్రం చెప్తుంది కదా, మరి దీనికి అర్థం ఏంటి? మరి చెయ్యాలి అని అంటే 10వ రోజు చేస్తున్నారు, 11వ రోజు చేస్తున్నారు, 13వ రోజు చేస్తున్నారు. ఈ సికింద్రాబాద్ శాంతినగర్ లాలాపేటలో ఈ వారు ఆయన పేరు గుర్తొస్తలేదు, శాంతినగర్లో ఉంటాడు పండితుడు. వాళ్ళ తండ్రికి 2వ రోజే చేసేసారు. ఎందుకంటే మాకు పెళ్ళి ఉన్నది, మాకు ఇది ఉన్నది అని చెప్పేసి ఆ కొడుకు వాళ్ళు చేసేసారు. అట్లా చేస్తున్నారు. దానికి శాస్త్రం ఏమో ఆధారం ఉంటుంటది, శాస్త్రం ఏమో ఆధారం ఉండదు. అది మన కాలక్షేపం మాత్రమే. ఆ రకంగా మన కోసం మనం చేసుకోవాలంటే ఎప్పుడన్నా ఒక శాంతి యజ్ఞం, శాంతి కార్యక్రమాలు చేయాలని చేస్తుండ్రు స్వామి. అట్లా అది అక్కడ చేసేటువంటిది మనకు మనంగా చేసేటువంటిది ఏంటంటే ఇదొక తంతు, ఇదొక ఆనవాయితీ, ఇది చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది చేస్తే ఇక ఒక బాధ్యత తీరిపోతుంది అనేటువంటి ఈ దృష్టికోణంతో చేస్తున్నారే కానీ ఆత్మ పరమాత్మల యొక్క ఈ యొక్క వ్యవస్థానుసారంగా ఆత్మ ఈ రకంగా గతి చేస్తున్నది కాబట్టి మనం ఈ రోజు చెయ్యాలి అనేటువంటి ముందు చూపు లేకపోవడం గమనార్హం. ప్రభాకర్ గారు ఉండండి అమ్మగారు. ప్రభాకర్ గారు చెప్పండి, చాలాసేపటి నుండి ఆగారు. ఓం ఆచార్యజీ, ఆత్మ మొట్టమొదలు పురుష శరీరంలో ప్రవేశిస్తుంటుంది కదా, అదే జన్మగా తీసుకోవచ్చా? ఇప్పుడు కథ అంటే మీకు తెలియదేనా లేదంటే అడుగుతున్నారా? తెలుస్తుంది ఆచార్యజీ. ఇప్పుడు తెలుస్తున్న కథ అనే భాష వాడదు. కథ అనే భాష ఏంటంటే మీకు తెలియదు, నన్ను అడుగుతున్నారు అన్నట్టుగా, లేదంటే మీకు కూడా తెలుసు కదా అని ఆ రకంగా కథ అనే భాష కాకుండా ఇప్పుడు సంతానం కనేటప్పుడు చూపిస్తున్నాడు కదా గర్భాధానంలో, పురుష శరీరం నుండే స్త్రీ శరీరానికి నడిపిస్తున్నాడు, అది ప్రత్యక్షంగా ఉన్నది. అదే గడ్డి చెలు కాలు తీసి కాలంటే చాలా తక్కువ సమయంలో కదా.
అంటే ఇప్పుడు ఓంప్రకాష్ చెప్పింది ఏంటంటే ఆ గడ్డి చిలుక కాలు తీసి కాలు పెట్టడం అంటే అది చచ్చిపోయినట్టు పుట్టాడు అనేటువంటి ఈ విధంగా కాదు. కాదు. అక్కడ ఆ అన్నపానీయముల ద్వారా పురుష శరీరానికి వెళ్ళి శుక్రంలో ప్రవేశించినప్పుడు అక్కడ నుండిగా ఆ అన్నం కలవడము, స్త్రీ గర్భంలో పిండంగా ఎదగడం అదే అన్ని జరుగుతుంది. అవి అయితే వ్యవస్థితం. అంతే అంతే. అది ఇది ఆకు మార్చినట్టు అనేది, ఈ ఆకు నుండి వేరే ఆకులోకి రావడంతో జన్మకు వచ్చినట్టే అని నా ఉద్దేశం. ముని గారు చెప్పండి. ఓ మాచారి, ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నారు కదా మరి వేదము లోపల, అదెట్లా? ఏమని? ఒకటి ఏమో ఒక వేద మంత్రములు ఏమో జీవాత్మ వెళ్ళిపోగానే సంత్యష్టి కాగానే ఎలాంటి క్రియలు చేయకూడదు, వారికి సంబంధం ఉండదు ఒక రకంగా. రెండో రకంగా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఈ మంత్రం లోపల ఒక రోజు రెండో రోజు మూడో రోజు 12 రోజుల వరకు ఈ విధంగా యాత్ర చేస్తుంది కాబట్టి 13వ రోజున శాంతి యజ్ఞం చేయాలా, అదెట్లా? అదే 13వ రోజులో శాంతి యజ్ఞం చేయాలనేది ఇందాక వేదమంత్రం చెప్పుకున్నాం కదా, యజుర్వేదం 39వ అధ్యాయము 6వ మంత్రం. అది శాంతి యజ్ఞం చేస్తే పోయిన ఆత్మకు శాంతి జరుగుతుందా? ఇప్పుడు ఇదే రహస్యం. ఇప్పుడు దానికే ఈ శీర్షిక పెట్టాడు కదా ఓం ప్రకాష్, బుల్లెట్ బండెక్కి వచ్చే తపాడుగుడు అని. ఆ పాటతో ఒక సారాంశం ఏంటంటే, నువ్వు వెళ్ళేవాడు, నీ గమ్యాన్ని నువ్వు వెళ్ళు, నీ వెనుక నేను వచ్చేస్తున్నాను అనేటువంటి విధంగా ఇక్కడ తృప్తి. ఇప్పుడు అన్నం తినేదాని ఇంకా అన్నం తినే దాంట్లో ఏమున్నది? నాది నిండిందని ఎప్పుడు అంటున్నారు? అమ్మాలి వాళ్ళు బండి నింపేటప్పుడు నా బండి నిండింది అంటుంటారు. మరి తినే వాళ్ళు ఏమంటున్నారు? నా కడుపు నిండింది, నాకు చాలు. అంటే తినేటువంటిదేమో తినేటప్పుడేమో నేను తింటున్నాను, నాకు వడ్డించండి. అమ్మగా వరలక్ష్మి గారు ఉండండి, ఆకలి నాకు వడ్డించండి, నేను తింటున్నాను అంటారు. ఇక కొద్దిగా తిన్న తర్వాత నాది నిండింది అంటే తినేవాడు. ఇప్పుడు ఇక్కడ నేను వేరు నాది వేరు అనేది ఆచార్యం. ఇప్పుడు తల్లి గోటు ముద్దలు తినిపిస్తుంది పిల్లవాడికి, అది నిజం, అది యథార్థం కనిపిస్తుంది. కానీ మనం తినే దాంట్లో కూడా తల్లి తినిపించే తత్వమే చూపిస్తున్నాడు దేవుడు. ఆత్మ తినిపిస్తుంది, తినట్లేదు. ఇప్పుడు వాహనదారుడు బండిలో పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు, పెట్రోల్ పోసుకుంటున్నాడు. బండికి అది పెట్రోల్ ఆహారం. ఆ బండిలో పెట్రోల్ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అదే రూపకంగా ఈ శరీరానికి ఆహారం తినిపిస్తున్నాడు. అప్పుడే తినిపిస్తున్నాడు కాబట్టి తినిపించేది శరీరానికి తృప్తి పడేది ఆత్మ. ఆ తల్లి ఏమంటుంటది? వాళ్ళు తిన్నారు అంటే నిమ్మలంగా పడుకుంటాడు, మన పని మనం చేసుకోవచ్చు. వాళ్ళు తిన్నారు అంటే వాళ్ళు ఆడుకుంటారు, మన పని మనం చేసుకోవచ్చు. ఇది తల్లిది తృప్తి ఉన్నదా, లేదంటే తల్లే తింటుందా? తృప్తి ఆచార్యజీ. మళ్ళీ తాను నీళ్లు తాగేటప్పుడు ఏమండి నీళ్ళు ఏమంటారా? అరే బాబు నీళ్ళు తాగుతావా? తను తినేటప్పుడు బాబు నువ్వు తింటావా, వడ్డించనా, ఏమండి మీరు తింటారా అని అడగడం ఏంటి? ఆకలేసేది తనకు, వారికి తెలుసు కొద్దిసేపు ఇప్పుడే తిన్నారు, వాళ్ళు తిన్న తర్వాతే తను తింటుంది, అయినా అడుగుతుంది. కారణం ఏంటి? తృప్తి కోసం అడుగుతుంది. మనం శ్రాద్ధ కర్మలు చేసిన పిండాలు పెట్టినా, ఈ దశదిన కర్మ చేసిన, ఇది ఆ ఆత్మకు ఏదైతే ఆకర్షణ ఉన్నదో ఈ వస్తువుల పట్ల, ఈ వ్యక్తుల పట్ల, ఈ ఇంటి పట్ల, ఈ అనుబంధాల పట్ల ఇక్కడ ఏదైతే ఉన్నదో దానిని తృప్తి చేయడం వరకే. మనం పెట్టేటువంటి పదార్థాలు వారికి చెందవు. ఈ చెందకపోవడమే ఈ యొక్క కాకుల దూకు కానీ, కుక్కలు తినడం కానీ, ఈ పిట్ట ముట్టడం అని ఇదంతా చేసేది దాని గురించి. మళ్ళీ వాళ్ళకే ఆత్మతృప్తి అంటే అమ్మగారు ఒక్క నిమిషం. భగవంతుడు కూడా ఆవును మన ఇంటికి పంపించడం, బ్రాహ్మణుని వేషంలో బ్రాహ్మణుని మన ఇంటికి పంపించడం, అది ఒక ఏంటంటే పక్షులు కాకి కానీ ఏదైనా మన ఇంటి ముందుకు వచ్చి ఇంటి పైకి వచ్చి అరవడం, ఇవి భగవంతుడు చూపిస్తున్న సంకేతాలు. కాబట్టి ఈ పిండాలు ఇవి ఏవైతే చేస్తున్నారో మనకు మనం పంచమయజ్ఞాలలో బలివైశ్య దేవ యజ్ఞం చేస్తున్నట్టుగానే మన ప్రాణిమాతలకు వాటికి పెట్టి మనం తృప్తి పడుతున్నాం, వాటికి పెట్టి మనం తృప్తి పడుతున్నాం. అర్థమవుతుంది అమ్మని గారు? ఓ మాచారి, అంటే ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మీరు చెప్పేది ఏమిటంటే,
ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా 13వ రోజు శాంతి యజ్ఞం చేసి అది పెట్టాలంటారు, అంతేనా? అవును, బలివశదేవ యజ్ఞం చేస్తున్నాం, మనం ప్రాణులకు పెడుతున్నాం. ఇప్పుడు దేహం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ, ఇందాక మాయా స్వరూపం గురించి మీరు చెప్తున్నారు కదా, ఎవరో చెప్తున్నారు కదా, మాయా స్వరూపం, దేవుడు, ఆత్మ, మాయా అది కనిపించదు. ఈ దేహంలో ఉన్నప్పుడే, వాహనంలో ఉన్నప్పుడే యాత్రికుడు, దేహంలో ఉన్నప్పుడే జీవితం. దేహం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ రూపం లేదు, పరమాత్మ రూపం లేదు. అంటే భగవంతుడు దేహంలోకి వస్తాడంటే దేహంలో ఉన్నప్పుడు ఈ వద్దు అనేటువంటిది, హెచ్చరించేటువంటిది, చేయమనేటువంటిది, ప్రోత్సహించేటువంటిది భగవంతుడు మన హృదయ అంతఃకరణం నుంచి మనకు ప్రేరణ ఇస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఏదైనా కూడా ఇది ఒక స్త్రీ పురుషుల ద్వారానే సంతానం కలుగుతున్నారని, వ్యవసాయదారుని ద్వారానే పంట సాగు అవుతుందని, ఏదైనా కూడా ఒకరు చేస్తేనే అవుతుందనేటువంటిది, ఈ నదులు కట్టడము, ఈ యొక్క చెట్లు, ఈ యొక్క గుట్టలు, ఈ యొక్క ఏదైనా రహస్యం, దీపం ముట్టిస్తే పైకే పోవడం, మట్టి గాని రాయి గాని ఎంత పైకి విసిరినా మళ్ళీ అది కిందికే రావడం, దీని వెనుక ఏదో ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని మనం దేవుడు అంటున్నాం, వారు సైన్స్ అని వాళ్ళకి ఏది తోస్తుంది వేరే వాళ్ళు అంటున్నారు. ఆచార్య, ఇప్పుడు చనిపోయిన ఆత్మలు అతిథుల రూపంలో వస్తారంటారా అని కాదు. ఇప్పుడు అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్యలో అనుకోకుండా ఒకరు చనిపోతే వచ్చే ప్రతి వ్యక్తిలో వారే వస్తున్నట్టుగా, వారే పలకరిస్తున్నట్టుగా వారికి అనిపిస్తుంటది. అనిపించినంత మాత్రాన అక్కడ ప్రత్యక్షంగా వారు వస్తున్నారని కాదు. చనిపోయినటువంటి వాళ్ళు ఏ దేహంతో అయితే మనం పరిచయం అయ్యామో ఆ దేహం నుండి ఆత్మ వెళ్ళిపోగానే ఆ దేహం కుళ్ళిపోబోతుంటే దానికి మనం అంత్యక్రియలు చేసేసాం కదా, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళి వస్తారు. రావడం అంటూ జరగదు, కానీ వారికి అట్లా అనిపిస్తుంటది. ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు, ఆలస్యంగా పుట్టాడు, ఎన్నో పూజలు పునస్కారాలు చేయగా ఆలస్యంగా పుట్టాడు. పుట్టినటువంటి వారిని అల్లారు ముద్దుగా పెంచుతుంటారు. ఇంకా అతనికి కుప్పిగంతులకు ఏమీ ఎదురు లేదు, అడుపు లేదు. ఇది మోటు భాషలో చెప్పాలని అంటే అర్థం చేసుకోండి. సామెత ఏంటంటే, ఇది అంతా భ్రాంతి అనే. ఒక దొరగారింట్లో పని చేసేటువంటి ఆ పని మనిషిని దొర అడుగుతున్నాడు, మళ్ళీ మీ మనోడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడిప్పుడే అమ్మను అక్కను అరుచుకుంటున్నాడు పాంచన్. అర్థమవుతుందా? అంటే అది సామెత ఎట్లా వచ్చింది అని అంటే, ఇప్పుడిప్పుడే అరుచుకుంటున్నాడు అని అంటే, అది ఆ అరుచుకోవడం అనే శబ్దాన్ని విప్పితే అది సంస్కారవంతులకు మొహం చూడని తిట్లు అన్నమాట. కానీ ఆ సామెతగా ఏంటంటే, ఏమంటున్నాడే నీ మనవడు అంటే, ఇప్పుడిప్పుడే అమ్మనక్కన అరుచుకుంటున్నాడు అని. అది అర్థమైన వరకు అర్థమవుతుంటది. అది అంత వివరంగా భ్రాంతి అంతే. పాట కూడా ఉందా గుర్తొచ్చింది. పాడండి, మైక్ ఆన్ లో పెట్టండి. కాదాచార్య, 2 ముక్కలేమో తెలుసు. కానివ్వండి, మరి సమయం పోతుంది కదా. తెలిసింది చెప్పండి మరి, ఇంకేంటి? పేదాచార్జీ మునుపు కవి పాడాడండి, ఇది నాకు గుర్తుంది, అందుకని సడానుసారంగా గుర్తొచ్చింది ప్రకరణ సందర్భంగా. ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తేవో, ఇప్పుడైనా మేలుకో జీవా, ఉన్న మానవ జన్మ మూడేనా మరి రాదు ఓంకారమనవో ఈ జీవా అని ఈ రూపకంగా చెప్తున్నటువంటిది. జీవాత్మని ఎన్నెన్నో జన్మలు తిరిగి ఈ జన్మకు వచ్చింది, ఇక్కడ పుడుతుంది. కానీ ఈ శరీరం నుండి ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆ శరీరానికి మనం అంత్యక్రియలు చేసాం. ఆత్మ ముందే వెళ్ళిపోతుంది, ఈ శరీరానికి అంత్యక్రియలు చేసాం. ఇక మనం పెట్టినటువంటి వస్తువు బతికున్నప్పుడే గర్భం నుంచి మొదలుకొని ఈ చివరి శ్వాస తీసుకునే వరకు మనం పెట్టేటువంటి స్థూల పదార్థము స్థూల శరీరానికి చెందింది. ఆత్మ మాత్రం తృప్తి పడింది. ఇప్పుడు ఈ దీనితోటి ఆ యొక్క ఆత్మకు ఈ పిండాలు పెడితేనే ఆ ఆత్మ తృప్తి చెందుతుందా అని అంటే, ఈ రకంగా త్యాగభావం మన పట్ల ఉండేటువంటి దాంతో ఆసక్తి ఏదైతే ఉందో, ఆకర్షణ ఏదైతే ఉందో, ఆ ఆకర్షణకు
ఆ అనురాగానికి ఇప్పుడు ప్రతికి అవినాభావ సంబంధం అంతేనండి. ఇది ఒక రకంగా ఏంటంటే నేను రాలేను మావాడు వస్తున్నాడు, ఇక నేను వచ్చిన అతను వచ్చిన ఒకటే, మీరు అతనికి ఇచ్చేయండి ఇవ్వాల్సిన వస్తువు. ఏదైనా పెళ్లి కానీ పేరంటం కానీ ఏదైనా జరిగినా కూడా నా తర్వాత అతనే కాబట్టి అతను వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అర్జునుని స్థానంలో అభిమన్యుడు వెళ్ళి చక్రవ్యూహంలో చిక్కుని చనిపోయాడు కదా. ఇప్పుడు ఎవరు పోతున్నారు, చక్రవ్యూహాన్ని ఎవరు ఛేదిస్తున్నారు? అర్జునుని అయితే అర్జునుని శ్రీకృష్ణుని దూరం తీసుకెళ్లారు. ఇప్పుడు అర్జునుని చేయాల్సినటువంటి యుద్ధము అర్జునుడి కుమారుడు అభిమన్యుడు చేస్తున్నాడు. ఆ రూపకంగా ఇక్కడ తృప్తి మాత్రమే. ఇప్పుడు ఎవరు యుధిష్ఠిరు వీరు పాండవులందరికీ తృప్తి కలుగుతుంది ఏంటి అంటే యుద్ధం అయితే జరుగుతుంది. యుద్ధాన్ని ఆ చక్రవ్యూహాన్ని ఛేదిస్తున్నాం, మాకు ఇక ఎదురే లేదు అని చెప్పేసి వీరు అర్జునుడు లేకున్నా కూడా అర్జునుడి అనుపస్థితిలో కూడా వీరు అదే సంతోషంతో ఉన్నారు. ఇక పరిణామం ఏంటనేది అది అందరి ముందట ఉన్నది. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? ఓం ఆచార్య, సమస్య ఒక సామెత ఉంది, బడుసుగానో నోటుగా ఏమంటే వాస్తు శాస్త్రము తెలిసిన వాళ్ళు ఇల్లు కట్టారు, మేష శాస్త్రం తెలిసినోడు పెళ్లి చేసుకోడు అని మా సర్పంచ్ అంటుండే. అది పెద్దలు అంటారంట. అయితే మనకు కరెక్ట్ ఏదైతే అనిపిస్తుందో అట్లా కానీ కరెక్ట్ శాస్త్ర ప్రకారం పోతే ఏ పనులు కావనేది కూడా ఇక్కడ డౌట్ వస్తుంది. ఇక ఇది చేస్తే ఇది వస్తే ఇదైతుంది, ప్రతిదానికి సమస్యలే, ప్రతిదానికి ఆలోచన వచ్చినప్పుడు ఏం పనులు కావు. సంస్కృతంలో సామెత వస్తుందంటే సంశయాత్మ వినశ్యతి. ఇక ఏది ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తే అట్లయితే, అట్లా చేస్తే ఇట్లా అవుతుంది అని అన్నిటికీ అనుమాన పడితే అది ఏది చేయలేక ఎక్కడికక్కడ అది అజ్ఞాని అవుతుంటాడు. కాబట్టి ఈ యొక్క శాస్త్రం ప్రకారం యజుర్వేదం చెప్పిన ప్రకారం చేయాలి. ఆనంద సరస్వతి కూడా చెప్పాడు, అంత్యక్రియలు చేసిన తర్వాత ఇంటికి వచ్చి యజ్ఞం చేయాలి. ఇక 11వ రోజు 13వ రోజు ఇప్పుడు ఉత్తర భారతంలో తేరహమి 13వ రోజు అంటే 12 ఈ వేద మంత్రంలో ఉన్నవన్నీ లెక్కిస్తారు, 13వ రోజు చేసుకుంటారు. అందు గురించి ఆ 13 రోజులు ఇంకా వేరే ఏ పనులు చెయ్యరు కాబట్టి తల వెంట్రుకలు తీస్తారు అని అంటే ఇంటి వారికి అది ఊరి వారికి చుట్టుపక్కల వారికి అందరికి ఈ వీరి ఇంట్లో దుఃఖం ఉన్నది కాబట్టి ఇచ్చిపుచ్చుకునేటువంటి లావాదేవీల వ్యవహారం ఈ 13 రోజులు అడగకూడదు, చేయకూడదు అనేటువంటిది. ఆచార్య ఇంకో చిన్న ప్రశ్న. ఇప్పుడు ఈ సందర్భం లోపల తృప్తి అని అంటున్నారు. తృప్తి అనేది ఉన్న వాళ్ళకి తృప్తి, పోయిన వాళ్ళకి తృప్తి? ఉన్న వాళ్ళకే తృప్తి అండి. అది అమ్మ ఆచార్య గారు చెప్పని. అమ్మగారు ఉన్న వాళ్ళకే తృప్తి అని అంటే పిల్లవాడికి తినిపిస్తున్నటువంటి అమ్మ తృప్తి పడుతుందా, పిల్లవాడు తృప్తి పడుతున్నాడా? ఆచార్య ఇద్దరికి అమ్మే తృప్తి పడుతుంది ఆచార్య. కాకపోతే వెళ్ళిన వాళ్ళకి గుర్తుగా వీళ్ళు తృప్తిగా వేరే వాళ్ళకి అది సమకూర్చటం అంతే. అమ్మా వెళ్ళిన వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, వెళ్ళిన తర్వాత శవాన్ని కాలబెట్టిండ్రు కదా. మనలోనే ఒక చుట్టం వస్తారండి, ఒక 4 రోజులు మన దగ్గర ఉండి వెళ్తారు. వాళ్ళ గురించి 2-3 రోజులు అయినా సరే అనుకుంటామా అనుకోమా, అట్లా జ్ఞాపకార్థంగా చేయటం మాత్రమేను. ఇది జీవితంలో ఉన్నప్పుడు విషయం చెప్పేది, పోయిన తర్వాత అతను మన దగ్గర నుండి వెళ్ళినట్టు ఇప్పుడు ఆత్మ కూడా వెళ్ళిపోతుంది కదా దేహం నుండి. నాకు తెలిసిన విషయం ఏమంటే అమ్మ బిడ్డ తినబెడుతుంది, బిడ్డ తృప్తి పడుతుంది, అమ్మ తృప్తి పడుతుంది అనేటటువంటి భావన వచ్చినప్పుడే వ్యవహారం నడుస్తుంది. వ్యవహారం నడవాలంటే ఇవన్నీ తృప్తితో నడవాలి అనేది ఈ కార్యక్రమం నాకు తెలిసిన కాడికి. ఇప్పుడు పిల్లవాడికి తెలియదు తృప్తి అంటే ఏంటో. అతనికి ముందు ఆకలేసింది, ఇప్పుడు ఆకలేయట్లేదు, అంతవరకే తెలుసు. ఈ తృప్తి అనేటువంటిది అమ్మ పిల్లవాడు ఏడుస్తాను పాలు ఇవ్వవా, ఏం చూసుకోలే అరుస్తున్నాడు కదా, పాలు ఇవ్వగానే అతను పడుకుంటాడు లేదా ఆడుకుంటాడు. అది ఈ తల్లికి తృప్తి, ఏది మంచి పాలు తాగాడు ఆడుకుంటున్నాడు అనేటువంటిది. కానీ పిల్లవాడికి తృప్తి అనేటువంటిది తెలియదు, అతనికి ఆకలి వేయట్లేదు, అంతవరకే. వాహనంలో డీజిల్ పోస్తే వాహనానికి ఏం తృప్తి చెప్పండి? ఆ విధంగా ఈ అజ్ఞానయుక్తంగా ఉన్నాడు. తృప్తి అనేటువంటిది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఈ నాది నిండింది అనే శబ్దము తృప్తి కాదు, అక్కడ నిండింది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే మొహం కొట్టడం అంటే ఏ పదార్థాన్ని అయితే ఇష్టపూర్వకంగా తినేవారో ఇప్పుడు పొట్టలో పట్టట్లేదు, నిండింది. ఇష్టం లేదు ఆచార్య.
జీవుల కృతజ్ఞత్వం అది. ఇప్పుడు ఏదైతే దేనికోసం అయితే తహతహలు ఆడామో ఆ వస్తువు మితిమీరి మనకు లభిస్తూ ఉంటే ఎంత తింటాం? పొట్టలో పట్టేంత వరకు తింటాం, ఆ తర్వాత వద్దు. అక్కడ పొట్టలో పట్టడం. ఇప్పుడు ఎవరైతే అంటుంటారో చాలా రుచికరంగా చేసి చాలా బాగా చేసావు, మళ్ళీ మళ్ళీ చేయండి, మళ్ళీ మళ్ళీ చేయండి అంటే ఏమన్నట్టు? మళ్ళొకసారి అంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది, అమ్మో ఇన్ని దెబ్బలు తల్లిని ఇట్లా అయిపోయింది, ఇంత ఖర్చు అయిపోయింది అని అంటే మళ్ళీ మళ్ళీ యాక్సిడెంట్ చేసుకొని దెబ్బలు తగిలించుకుంటావా? ఇక్కడ కాదు, ఇక్కడ ఇష్టపడదు. అదే ఇష్టం ఉన్న వాటిని మళ్ళీ పదే పదే చేయడం. ఒక పాట అంటే వన్స్ మోర్ మళ్ళీ వాడమంటారు. అదే మళ్ళీ మళ్ళీ పాడమంటారు. అదేంటంటే అసంతృప్తిలోనే పాడమంటారు, తృప్తి అయిన తర్వాత మళ్ళీ ఎందుకు పాడతారు? ఇప్పుడు వారు బాలాజీ గారు పాడుతుంటారు కదా, ఏమంటారు అంటే తాగి పండిన దేవుణ్ణి తలుపు తట్టి లేపండి. బాలాజీ గారు పాడండి. తాగి పండిన దేవుడాని తలుపు తట్టి లేపండి, ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట ఉత్తమంద్రము చదవండి, ముక్కు మూసుకొని మురికి నీళ్ళల్లా మునిగితేనే ముక్తిలేండి, దేవుడా నువ్వు దొరికినంటూ దెబ్బలెన్నో తిందువండి. అర్థమైతుందా? అది సంగతి. అజ్ఞానయుతంగా అనమాట, అజ్ఞానమే పోల్చుకోవటం. ఇక్కడ తృప్తి లేదేం లేదు. ఇప్పుడు దేవుడే కొడితే వీరు దుఃఖం దూరం అవుతుందా? ఆ దేవుడిని ఎంతైనా కొట్టండి, కత్తితో పొడిచి చంపండి, లేదంటే కాల్చి చంపండి, ఊరేయండి, ఏదైనా కానివ్వండి, మన దుఃఖం పోతుందా? ఏ ఇబ్బందితోడైతే దేవుణ్ణి నువ్వు దొరికి ఉంటే నిన్ను ఎట్లా కొడతానంటే అట్లా కొడతానని చెప్పేసి మనం ఏదైతే అక్కసు వ్యక్తపరుస్తూ ఉంటాము, దేవుడిని కొడితే మన దుఃఖం దూరం అవుతుందా? మన కుంటికాలు మంచిగా అవుతుందా? మన గుడ్డికన్ను మంచిగా అవుతుందా? కాదు కదా. అదే అజ్ఞానం. సరే, ఇక సాగతీత అవద్దు, సమయం అయిపోతుంది కాబట్టి ఈ దశదిన కర్మ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి వారికి ఇస్తే వారికి తృప్తి. ఇప్పుడు దయానంద సరస్వతి కూడా రాస్తున్నాడు, మీరు అంత్యేష్టి సంస్కారం చివరిలో చూడండి, తల్లి తండ్రి ఏవైతే గొప్ప పనులు చేసేవారో ఆ పనులు పిల్లలు కొనసాగిస్తే వారి ఆత్మ ఇప్పుడు వారు తృప్తిగా ఉంటుంటారు. లేదంటే పాలు తాగే వారిని బలవంతంగా లాక్కుపోతే ఏంటంటే అటు పాలు ఇవ్వలేదని తల్లికి, తాగలేదని శిశువుకు, ఇద్దరికి అసంతృప్తి ఏదైతే ఉంటుంటుందో వారికి చేయాల్సినటువంటి మంచి కార్యాలు జరుగుతూ ఉంటే, ఇప్పుడు వివాహంలో ప్రతిజ్ఞ చేస్తారు ఏంటంటే వారికి కన్యాదానం తర్వాత అక్కడ ఏది తిన్నా ఇద్దరం కలిసి తినాలి, ఏది చేసినా ఇద్దరం చేయాలి, ఈ సుఖ దుఃఖాలన్నీ కలిసి పంచుకోవాలి అని అంటుంటారు. ఇప్పుడు వారి మధ్యలోంచి ఒకరు వెళ్ళిపోయారు, మిగతా వారు వారి మంచి పనులు చెయ్యాలా చేయకూడదా? వారి చెడ్డ పనులు చెయ్యాలా చేయకూడదా? మంచి పనులు చేయాలా, చెడ్డ పనులు చేయొద్దు. మరి మంచి పనులు చేయాలి అని అన్నప్పుడు దాని యొక్క అభిప్రాయం ఏంటంటే వారి ఆత్మ ఈ మంచి పనుల్లోనే తృప్తి పడడం. వారికి పశువులను పెంపకం కానీ, బీదలకు అన్నదానం చేయడం కానీ, వస్త్రదానం చేయడం కానీ, గోశాలలు కట్టించడం కానీ, రోగులకు మందులు పంచడంలో వారి ఆత్మ ఇక్కడ ఉండేటువంటిది. మరి ఈ పనులు చెయ్యాలా చేయకూడదా అనుయాయులు? చేయాలి. మరి చేయడం అని అంటే దీని వల్ల తృప్తి ఎవరికి? వారి ఆత్మ ఆచార్య చేసిన వాళ్ళకి తృప్తి, చేసిన వాళ్ళకి తృప్తే కావచ్చు, కానీ ఆ ఆత్మకు ఇక్కడ నేను లేకున్నా నా అనుపస్థితిలో కూడా ఈ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ అయ్యో ఆ పని జరగకపోయే నేను ఆ మధ్యలో వచ్చేసినాను అని చెప్పేసి ఊరికి వెళ్ళిన వారికి కూడా ఏమనిపిస్తుంది అని అంటే ఆ చేయాల్సిన పని అక్కడే ఆగిపోయిందంటే, లేదు ఆగిపోలేదు, వాడు పిల్లవాడు చేసింది చూడు అని అంటే ఓహో నేను లేకున్నా కూడా మా పిల్లలు మంచిగా చూసుకుంటారని చెప్పేసి. కానీ అది భక్తున్నప్పుడు వానప్రస్థం సన్యాసం తీసుకునేటప్పుడు భర్త భార్యకు పిల్లలను జాగ్రత్త చూడండి, కనిపెడుతూ ఉండు అని చెప్పేసి మళ్ళీ పిల్లలకు చెప్తాడు, అమ్మ ఇప్పుడు ఒంటరిగా ఉంటుంటది, అమ్మను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పిపోవడం. దీని యొక్క రహస్యం ఏంటి? ఇదంతా ఆస్తుల గురించి, పిల్లల యొక్క కొత్తగా వచ్చినటువంటి కోడలు ఇల్లు చూసుకోవాలని చెప్పేసి జాగ్రత్త చెప్పడం, ఇవన్నీ ఏంటి రహస్యాలేంటి?
అందుకని చేయాల్సినటువంటి కార్యము చేయాలి అనేటువంటిది అభిప్రాయం. ఆశయాలన్నమాట. ఆశయాలు మనం చేస్తుంటే పునరావృతంగా ఎందుకు చేయాలి అనుకున్నప్పుడు చేయటం మానేయటం అంతే కానీ చేయకపోతే అమ్మగారు చెయ్యకపోతే పశువుకు మనకు తేడా ఏంటి? అవును, అదే ఆచార్యజీ. చెయ్యకపోతే పశువుకు మనకు తేడా ఏంటి? కాబట్టి చెయ్యాలి. చెయ్యటమే చేయలేని పరిస్థితుల్లో దాని గురించి ఆలోచనే అవసరం లేదు కానీ అసలు వాళ్ళు చేసిపోయిన మంచి పనులకు మనం కొనసాగించాలి. అదే చెప్పాడు శ్రీనివాస్ గారు చాలాసేపటి నుంచి ఆగారు. చెప్పండి గంప శ్రీనివాస్ గారు. మైక్ ఆన్లో పెట్టండి. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మైక్ మళ్ళీ బంద్ అయింది చేయగలిగి. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత స్వామీజీ చెప్పండి. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కార్యక్రమాలు చేస్తే ఆత్మ వేరే శరీరంలో వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళతో సంబంధం ఏమి ఉండదు కదా అంటున్నా. ఉండదు. మానవ సంబంధాల గురించి అని కార్యక్రమాలు చేయాలి, కలిసిమెలిసి ఉండాలి, మంచి కార్యక్రమాలు అన్నట్లు. ఏమి అది పని అంత ఇంటి నిండా పని పెట్టుకొని ఇట్లా వెళ్ళేది మా వాళ్ళు చూసుకుంటారు, అన్ని చూసుకుంటారు. ఇదేంటి మావాడు అన్ని చూసుకుంటాడు. అది ఒక తృప్తి. ఎన్నాళ్ళకైనా వాళ్ళే చేపట్టాలి కాబట్టి, వాళ్ళే చేయాలి కాబట్టి అందు గురించి ఏదో ఒక తృప్తి ఉంటుంటది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఇదే వస్తుంటది పౌరాణికులది. సమయమేమో దాటిపోతున్నది. అదేంటంటే అక్కడ వాళ్ళకి తృప్తి జరిగినట్టుగా ఉండండి. ప్రభాకర్ గారు ఉండండి, మైక్ బంద్ చేయండి అందరు. ఇక్కడ మనం చేస్తే వారికి తృప్తి కలిగినట్టుగా లెక్కపత్రం చూపెట్టండి. లెక్కపత్రం చూపెట్టేది ఏముండదు, పత్రం ఏముండదు, ఎవరు పోయి చూడలేదు. ఇప్పుడు ఊరికి వెళ్ళిన వారు కానీ వానప్రస్థం సన్యాసానికి ఇల్లు విడిచిపెట్టి పోతున్నటువంటి వారు ఇక్కడ భార్య ఏం చేస్తున్నది, పిల్లలు ఏం చేస్తున్నారు, భార్యకు పిల్లలకు మధ్య ఎటువంటి వ్యవహారం ఉన్నది, అది వారికి అవసరం. వారు విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు, అప్పగించారు. నా అమ్మని జాగ్రత్త చూసుకోండి నాన్న అని చెప్పేసి పిల్లలకు చెప్పాడు. మీరు ఇదివరకు లాగా మనము స్వేచ్ఛగా ఉన్నట్టు కాదు, పిల్లలు వారి జీవితం వారు జీవించాలి. కాకపోతే ఏదైతే అవసరమో వారు ఆచితూచి కొద్దిగా ఆలోచించి చెప్పు. ప్రతిదానికి వేలు పెడితే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు, నువ్వు ఇబ్బంది పడతావు అని భార్యకు చెప్పిపోవడం. ఈ చెప్పిపోవడం ఏంటి? ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి కాబట్టి అంతే. ఇప్పుడు ఇది వీరి కర్మ, వీరు చేసుకుంటారా చేసుకోరా, చెప్పినట్టు నడుచుకుంటారా నడుచుకోరా, ఇది వీరి ప్రారంధం. అది చెయ్యాలనేటువంటిది శాస్త్రం. తండ్రి యొక్క ఈ యొక్క బొమ్మన బ్రదర్స్ చందన బ్రదర్స్ అనేటువంటిది ఏంటిది, సన్ ఆఫ్ అంటే ఏంటిది, తండ్రి ఎట్లయితే చేసిండో ఆ రకంగానే చెయ్యాలి. అన్నదమ్ములు ఎట్లయితే చేశారో ఆ రకంగానే ఇక్కడ జరుగుతుంటది వ్యవహారం అనేటువంటిది. ఆచార్య సరే, చివరిగా రహస్యం బయటకే వచ్చింది ఏంటంటే, వేదాన్ని నమ్ముతున్నాం కాబట్టి వేదానుకూలంగా 13వ రోజున శాంతి యజ్ఞం చేయాలి అనేటువంటి నిర్ణయం చేశారు. శాంతి యజ్ఞం ప్రతి నెలకు మాసకాలు పెట్టి సంవత్సరాలు చేయడం అదేంటిది? అదంతోటిదే. మళ్ళీ సంవత్సరానికి పితర అమావాస్య పెద్దల్లో గలపడం, ఇదంతా ఒకటిదే. ఇదంతా ఒకటిదే. 13 రోజుల వరకు అయితే మనం విధిపూర్వకంగా నియమం ఉన్నది కాబట్టి చేయాలి. తల్లి తృప్తి ఉంది, చనిపోయిన రోజు తృప్తి ఉంది ఒక మనం భావన చేస్తున్నాం, అంతే కదా? అంతే. ఆచార్య ధన్యవాదాలు. సమయం అయిపోతున్నదండి. ఈ రోజు మొత్తం కూడా ఈ మనము క్రితము నమ్మకం అనే పదం కూడా లేదు కదండి, ఆచరించాల్సిందే. పునరావృతం చేసాము. వేదాన్ని నమ్మటం కూడా లేదు, నమ్మాము కాబట్టి
సమాజంలో ఏమన్నా దశదిన కర్మ చేయాలని ఒక గుడ్డిగా ఒక దశదిన కర్మ అని గుర్తుపెట్టారు. కానీ వేదంలో చెప్పిన ప్రకారంగా అయితే 12 రోజులు పూర్తి అయిన తర్వాత 13వ రోజున దశదిన కర్మ చేయాలి. వారి స్థుతులను జ్ఞాపకం చేసుకోవాలి, వారు చేసిన మంచి పనులు ఆచరణలో పెట్టాలి, ఉన్నవాళ్ళు బతుకున్న వాళ్ళు అనేటువంటి ఒక ఆదర్శంగా వేదములో మనకు నొక్కి వాక్యాన్ని చెప్తున్నారు. కాబట్టి మనం ఆ విధంగా అందరూ పాటించాలని ప్రార్థిస్తున్నాము. వారికి ధన్యవాదము. అనంతరం వైదిక సంధ్యోపాసన పిల్లలకు దారి చూపెట్టినట్టుగా మంచి పనులు చేయడం ఎట్లా చేయాలనేది ప్రభాకర్ గారు ఒక్క మాటలో చెప్పండి. ఏం చెప్పాలో త్రయోదశ కర్మ అని అనాలి ఆచార్య. త్రయోదశ మీరు ఉత్తర భారతం వాళ్ళని అడగండి. తేరహమి 13వ రోజు. ముని గారు ఆ సంధ్యోపాసన చెప్పండి, ఎందుకంటే సమయం చాలా ఈరోజు ఈ 13 రోజులు ప్రతిరోజు యజ్ఞం చేయొచ్చా? ఇది రేపు చెప్పుకున్నాం, ఎందుకంటే సమయం చాలా వైదిక సంధ్య చేయాలి. ఇవాళ ఈ యజ్ఞం అనేది ఒకటే మాట కాబట్టి చేయాలి. ఇప్పుడు దెబ్బ కొట్టినప్పుడు పిల్లలు ఎట్లయితే తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంటారో బాధ కోర్చుకోలేక మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం. అందు గురించి ఈ పూజ అనేటువంటిది, ధ్యానము, సంధ్య, యజ్ఞము, పూజ, అగ్నిహోత్రం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. శోమాడు ఉండగానే కూడా యజ్ఞం చేస్తారు కదా ఆచార్య, తప్పనిసరిగా. ఓకే ఓకే, ధన్యవాదాలు. మరి ఈ రోజు ఎవరమ్మా? పుష్పమ్మ గారు ఎవరు ఈ రోజు? రజనమ్మ గారు. రజనమ్మ గారు వైద్య. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య, అనేక సందేహాలు తీర్చారు. ఓం అత వైదిక సంధ్య బ్రహ్మే. ఓం అత వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. ఓం 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 అమృతోపస్తర్నమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశ శ్రీర్మై శ్రీ శ్వేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్నో రవిశ్రవంతు నః. ఓం ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్కు వాక్కు, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం నిశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం. అగమర్షణ మంత్రము. ఓం ఘృతం చ సత్యం చాభిద్ధాపసోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదద దిష్పశ్య మిషతో వశీ. ఓం సూర్యా చంద్రమసౌ ధాత యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్ష మదోస్వః. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శం నో రవిశ్రవంతు నః. మనస పరిక్రమ మంత్రము. ఓం ప్రాచీదిదగ్నిరధిపతి రసితో రక్షిత ఆదిత్య ఇషవతేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం దక్షిణాది ఇంద్రో అధిపతి శిరశ్చిరాజీ రక్షిత పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ప్రతీచీదిద్వరుణో అధిపతిః పృదాహు రక్షిత మిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ఉదీచీత్ సోమో అధిపతి స్వజో రక్షిత తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ధ్రువాది విష్ణురధిపతి
కల్మాష గ్రీవో రక్షిత వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాది బృహస్పతి రధిపతి శ్రితో రక్షిత వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తం వో జంబే దద్మః. ఉపస్థాన మంత్రము. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నీదహతి వేదః సనః పశ్య దతి దుర్గాని విశ్వాన వేద సింధుం దురిత అగ్నిః. ఓం చిత్రం దేవానాముదదాదనీకం చక్షుర్మిత్ర వరుణస్యాగ్నే ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగత సశ్చ స్వాహా. ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చుద్దేవరహితం పురశ్చాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనామశ్యామ శరదశతం భూయశ్చ శరదశతాత్. ఆచమన మంత్రము. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే షణ్ణో రవిశ్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భావార్థం. ఓ సచ్చిదానంద స్వరూప, ఓ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అజ నిరాకార సర్వశక్తిమంతుడు, ఓ న్యాయకారి, ఓ కరుణామృత వారిది నీ దివ్యము వరేణ్యము నగు నీ విజ్ఞాన స్వరూపము మేము ఉపాసింతుము. నీవు మాకు ధారణ శక్తి గల బుద్ధి నిత్తి ప్రేరేపించుగాక. మేము ఆ బుద్ధి బ్రహ్మచర్యాది సద్వ్రతములను ఆచరించుగాక. విద్యా విజ్ఞానములను పొంది పరమసుఖము పొందుముగాక. సమర్పణ. ఓ పరమేశ్వర దయానిధే, నీ కృప వలన జపోపాసనాది కర్మలను చేసిన మేము ధర్మ అర్ధ కామ మోక్షములను సిద్ధిని సత్వముగా ప్రాప్తించుకొందుముగాక. నమస్కార మంత్రము. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివధరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే షణ్ణో రవిశ్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. ఆచార్యకి నమస్తే. ఎందుకంత తొందరపడతారు, ఆతరపడుతుంది? ఏమి శ్వాస తీసుకొని కొద్దిగా ఆగండి, ఒక నిమిషం ఆగితే అంత ఈ ఆతృత అంతా పోతుంది, ప్రశాంతంగా వస్తుంది. చూడండి, అది మళ్ళీ పుస్తకం దగ్గర పెట్టుకొని వినండి, మీరేం తప్పులు చదివారు తెలుస్తాయి. సరేనా? పుష్పం. ఓం నమస్కారం ఆచార్యుడు. సర్వేభ్యో నమో. శాంతి పాఠం. ఓం నమస్కారం. రజనమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే ఇలాగే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు అందరు. నమస్తే ఆచార్య. నమస్తే.